గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనాన్ని ధ్యానించుకుందాం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. భక్తుడైన పౌలు చెప్తున్నారు కొరింథు సంఘానికి, మీ అందరికీ బోధించి నేనెక్కడ మరలా భ్రష్టుడైపోదునని నన్ను నేను నలగగొట్టుకొని లోపరుచుకొనుచున్నాను. సెల్ఫ్ డిసిప్లిన్ గురించి మనం ఈరోజు ధ్యానించుకుందాం. ఇతరులు మనల్ని గద్దించి కరెక్ట్ చేయకముందే, మన తప్పులను బట్టి మన పాపములను బట్టి దేవుడు మనల్ని శిక్షించి బాగు చేయకముందే, మన తప్పులను మనం తెలుసుకుని ముందే మనల్ని మనం కరెక్ట్ చేసుకోగలిగితే, మనల్ని మనము శుద్ధి చేసుకోగలిగితే, సరి చేసుకుని మరలా మంచి మార్గంలో రాగలిగితే దేవుని శిక్ష నుంచి తప్పించుకోవచ్చు. ఈ లోకపరమైనటువంటి ఘోరమైన పరిస్థితుల నుండి కూడా మనం తప్పించుకోవచ్చు. సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ ద బెస్ట్ డిసిప్లిన్. మనలో మనము సరి చేసుకునే కంటే మించినది ఒక చక్కటి క్రమశిక్షణ గల జీవితం మరొకటి లేదు. చిన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని డిసిప్లిన్లో పెడతారు. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళని గద్దించేవారు ఎవరు లేరనే స్వతంత్రంతో మనం పాపం చేయడానికి కానీ తప్పు చేయడానికి కానీ వెనకడుగు భయం ఉండదు. కానీ దైవ భయం ఉన్నవాడు తప్పు చేయడానికి ముందుకు రాడు. కనుక మనమే కరెక్ట్ చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. మనమే చేసుకుందాం. దేనితో? దైవ భయముతో మనమే మన పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. మనం ఎలా పరిశుద్ధపరచుకోగలమండి? మరి హౌ కెన్ వి మేక్ అవర్ సెల్ఫ్ హోలీ? మనం ఎలా పరిశుద్ధపరచుకోగలమంటే రెండు మంచి విషయాల్ని పౌలు భక్తుడు చెప్పాడు మనం పరిశుద్ధపరచుకోవటానికి. మరి ముఖ్యంగా పెండ్లైన వారు, భార్యలు కలిగిన వారు, భర్తలు కలిగిన వారికి ఇచ్చే సలహా ఏంటంటే, ఎన్నడూ నీ భార్యకు నీ భర్తకు దూరంగా ఉండొద్దు. వివాహం అనేది భార్య ద్వారా భర్త, భర్త ద్వారా భార్య, ఒకరి అవసరతలు ఒకరు తీర్చుకుంటూ ఒకరిని ఒకరు పరిశుద్ధంగా ఉంచుకోవడానికి వైవాహిక జీవితాన్ని దేవుడిచ్చాడు. రెండవది, ఒకవేళ భార్యాభర్తలు లేకపోతే ఒంటరిగా ఉన్నవారికి ఇంకొక ఆత్మీయులతో పరిశుద్ధంగా దేవునిలో ఉంటున్న వారితో సంఘంలో చక్కటి సహవాసం కలిగి ఉండుట. అది సహవాసం అనేది ఇంపార్టెంట్. రెండవది ఏంటంటే ప్రార్థన, ప్రేయర్ అండ్ ఫెలోషిప్. ఈ రెండు మనలను పరిశుద్ధపరుస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాను. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చెప్పుననే తప్ప ఒకరిని ఒకరు ఎడబాయకుడి. మీరు మనసు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండునట్లు తిరిగి కలుసుకొనుడి. కాబట్టి ప్రియులారా, ఎన్నడూ ఒకరిని ఒకరు విడిచిపెట్టొద్దు. భార్యాభర్తల రిలేషన్లో ఒకవేళ భార్యాభర్తలు లేని వారు, ఒంటరిగా ఉన్నవారు ఖచ్చితంగా ఒక మంచి సహవాసము కలిగి, ఆత్మీయులతో సహవాసం కలిగి, అయాన్ షార్పన్స్ అయాన్ అనే విధముగా ఇనుము చేత ఇనుము పదును పెట్టబడుతుంది కనుక ఆత్మీయులతో సహవాసం కలుగుదాం. మనకులాగా లోకానుసారమైన ఆలోచన కలిగిన వారితోనే మనం ఉంటే మరలా లోకానుసారంగా వెళ్ళిపోతాం. అయ్యా, ఆ యొక్క సర్కిల్ని, ఆ యొక్క ఫెలోషిప్ని నాకు దూరం చేసి ఆత్మీయంగా పరిశుద్ధంగా నీకు ప్రీతికరంగా ఉన్న వారితో నేను చక్కటి సహవాసంలో ఉండే భాగ్యం నాకు ఇవ్వు అని దేవుణ్ణి అడగాలి. సహవాసాన్ని మార్చుకుంటూ దేవునితో ఎక్కువ సహవాసం ప్రార్థనలు చేసుకోగలిగితే
దేవుడు మనల్ని రక్షిస్తాడు. మన తోటి ఆత్మీయుల ద్వారా మనలను ఉజ్జీవపరుస్తాడు. మనము మన తప్పులను సరిచేసుకునే అవకాశం దేవుడు మనకిస్తాడు. వాస్తవంగా దేవుడు మనలో పెట్టిన ఆత్మ ఎటువంటి ఆత్మ అండి? ఆయన మనకి పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు కానీ ప్రేమయు, శక్తియు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడని తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఉంటుంది. ద స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ ఆల్రెడీ మనలో ఉంది. ప్రార్థన ద్వారా దేవుని అడిగి మరలా దాన్ని ఉజ్జీవపరుచుకుంటే ఏ పాపానికైనా నో చెప్పగలిగే కృప దేవుడిస్తాడు. ఆయన దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆ ఆత్మ ఫలించే 9 ఆత్మ ఫలములని గలతీలు రాసిన పత్రిక 5:22లో చివరిది ద స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. దేవుడు మనకి మన కోరికలను నిగ్రహించుకునే ఆత్మను దేవుడు ఇచ్చాడు. కనుక ఈ రోజున దేవుడు చెప్తున్న వాక్య ప్రకారంగా మనము సెల్ఫ్ డిసిప్లిన్లో మనం నడిపించుకుందాం. మన ఆత్మను, మన శరీరాన్ని ప్రతి మలినము నుండి దైవ భయముతో మనం పరిశుద్ధపరచుకుందాం. పరిశుద్ధంగా ఉండటానికి ఒక మంచి సహవాసము, చక్కటి క్వాలిటీ ప్రేయర్ లైఫ్తో దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు ఆ దేవుని పరిశుద్ధాత్మయే మనలో నిగ్రహ శక్తిని పెంచి మనము దేవునికి ప్రీతికరంగా పరిశుద్ధపరచుకోవటానికి పరిశుద్ధాత్ముడు సహాయపడతారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మమ్మల్ని మీకు అప్పగించుకొనిచున్నాము, బలహీనముగా అప్పగించుకొనిచున్నాము. నీ యొక్క అభిషేకం మా హృదయంలో కలుగజేసి మాలో సెల్ఫ్ కంట్రోల్ అనుగ్రహించి చేయకూడదు చేయకుండా ఉండుటకును, అపవిత్రమైన దాంట్లో పాపంలో పడిపోకుండా ఉండుటకును, మా చివరి శ్వాస వరకు నీలో పరిశుద్ధంగా నిలుచుటకును నీ పరిశుద్ధాత్మ శక్తిని, నీ కృపను, నీ యొక్క రక్షణను మాకు దయచేయమని, మమ్మను, మా కుటుంబాన్ని, మా ప్రజలను నీవే రక్షించమని నిన్నే మా హృదయంలోనికి, మా కుటుంబాల్లోనికి, మా గృహాల్లోనికి ఆహ్వానించుండగా నీ ఆత్మ కార్యములు మాలో జరిపించి మమ్మల్ని రక్షించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దినాభిషేకం మనలను, మన కుటుంబాలను ఇంటిల్లపాది రక్షించి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.